హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏమైంది వాళ్ళు ప్రోమో పెట్టి మళ్ళీ ప్రోమో తీసేసి మళ్ళీ ప్రోమో పెట్టారు. ఏదో అయ్యి ఉంటుంది, ఏదో వాడకూడదు, ఏదో ట్రాక్ రావటమో ఏదో జరిగి ఉంటుంది. అందుకనే సమ్టైమ్స్ నాకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి ఎలాగైంది, అప్పుడు కూడా నేనే అన్నీ తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది, వేరే మళ్ళీ రికార్డ్ చేసి. ఎనీవే, ప్రభావతి 2.0 వచ్చేసినాయి. సీజన్ 8కి మంచి రోజులు వచ్చేసినాయి. ఏంటి ఒకటి, మన ఆడియన్స్కి కంటెస్టెంట్స్ అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. అసలు అసలు ఒప్పుకోవట్లేదు ఎవరి గురించి. కొద్దిగా పాయింట్ అటు ఇటు అయితే వేసేస్తా అన్నట్టు నేను నాడు బూతులు కూడా తిట్టాడు. సో అది ఒక గుడ్ థింగ్. షో వైస్ చూసుకుంటే నాకు బ్యాడ్ థింగ్ అదే, నన్ను తిడితే ఏమొచ్చింది అని చెప్పి. సో అదొక ఓకే. సో అదొకటి స్టార్ట్ అయింది. ఇంకో సైడ్ వీళ్ళు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ టాస్క్లు స్టార్ట్ చేశారు. ఈ టాస్క్ ఏదైతే ఉందో ప్రభావతి 2.0 2 రోజులు ఉంటుంది మినిమంగా. ఇంకా తెల్లార్లు ఏంటి ఆ తెల్లార్లు ఆ గుడ్డ వెనకాల గుడ్లు వేసుకొని తిరగటం, మనం కూడా కళ్ళు వేసుకొని అటు ఇటు మారుతూ ఉంటాయి. సో చెప్పుకుంటే టాస్క్ కోసం చెప్తాం. టాస్క్ కన్నా ముందు ఈ టాస్క్ ఇంతకు ముందు జరిగిన నాకు కొన్ని మధుర జ్ఞాపకాలని, నాకు జ్ఞాపకాలు కాదు, ఆ టాస్క్లో గుర్తున్న జ్ఞాపకాలు చెప్తా. అలాగే లైవ్లో ఏం జరిగింది ఏంటన్నది కూడా చెప్తా. ఇప్పటివరకు లైవ్లో కొంచెం రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ జరిగింది చెప్తా. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేం గుర్తొచ్చిందంటే ఆ ప్రోమో చూడంగానే, ఆ కోడింగ్ చూడంగానే, ఇదంతా ఇంతకుముందు లాస్ట్ టైం సీజన్ 5లో జరిగినప్పుడు అటు వాష్రూమ్ సైడ్ ఎట్టబో సెటప్ చేశారు కదా. నాకు 2 విషయాలు గుర్తొచ్చినాయి. ఒకటి, జెస్సీకి సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఇచ్చి నీకు కావాలంటే నువ్వు ఎవరినైనా పెట్టుకో. కరెక్ట్ మీ నాకు గుర్తున్నా చెప్తున్నా, మరి ఇదే టాస్క్ లేదా నాకు ఈ టాస్క్తోనే కనెక్ట్ అయింది. అంటే జెస్సీ ఏం చేస్తాడంటే నీకు ఇంకెవరికైనా షేర్ చేసుకుని వాళ్ళతో కలిపి ఇచ్చంటే సిరిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇలా సీక్రెట్ టాస్క్ చేసే క్రమంలో ఏం చేస్తారంటే షణ్ముఖ్ X 0 చేసేస్తారు. అంటే 4-5 0 చేయాలని ఏదో ఉంటుంది ఆ సీక్రెట్ టాస్క్. షణ్ముఖ్ 0 చేసేసిన తర్వాత, అరే ఏంట్రా ఇది, ఏంట్రా చెప్పండిరా, ఏంటంటే ఆగరా చాలా ఉంది తర్వాత నీకు తెలిసిద్దిలే అని చెప్పి సిరి ఉన్న జెస్సీ చెప్తా అంటే, ఏంట్రా ఈ బ్రహ్మకే తెలియకుండా గేమ్సా అని చెప్పి డైలాగ్ వేస్తాడు. బ్రహ్మరా అని చెప్పి దాని తర్వాత ఇక్కడ దాకా వీళ్ళందరూ హ్యాపీగా అవుతుంది. లాస్ట్లో రిజల్ట్ వచ్చినప్పుడు సో వీళ్ళందరికీ సీక్రెట్ టాస్క్ వచ్చిందని వీళ్ళిద్దరు తెగ సంతోషంగా అందరి ముందు ఎగురుతూ ఉండి వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ ఏదో అవుతారు. షణ్ముఖ్ 0 వచ్చింది కాబట్టి బిగ్ బాస్ ఏదో అంటాడు. అనగానే షణ్ముఖ్ మొహం మాడిపోయింది. మోసం చేశారా మీరు నన్ను అని చెప్పి వాళ్ళ మీద సీరియస్ అవుతాడు అనమాట. పాపం షణ్ముఖ్ ఆ సీజన్ అంతా. సో అరే ఏంట్రా ఇది అన్నట్టు. నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే లోబో ఏమో సీక్రెట్ రూమ్లో ఉంటాడు. ఈ టాస్క్లో మధ్యలో ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇస్తే తన దగ్గర ఒక గోల్డెన్ ఎగ్ ఏదో ఉంటుంది. సో ఆ గోల్డెన్ ఎగ్ని తీసుకొచ్చి కాజల్కి ఇస్తాడు. నాకు ఆ పవర్ గుర్తులేదు, ఏం పవర్ ఇచ్చి ఉంటారు, వామినేషన్ సేవ్ అవటమా ఏదో సమ్ పవర్ ఉంటుంది ఆ గోల్డెన్ ఎక్కి. సో దాన్ని తీసుకెళ్ళి మాత్రం కాజల్కి ఇస్తాడు. అప్పటివరకు కాజల్కి తనకి అంత పెద్ద రేప ఉండదు కానీ బట్ సంభవం తనకే ఇవ్వాలనిపించింది, తనకి ఇస్తాడు. సో అది నాకు గుర్తొచ్చింది. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఏమీ లేదు, కోడ్ ఉంది కదా, కోడికి వెనకాల ఒకటి ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ డోర్కి కనెక్ట్ చేస్తారు మీరు చూస్తే. సో బిగ్ బాస్ టీం ఏం చేస్తారంటే అందులో గుడ్లు వేస్తూ ఉంటారు, ఇక్కడ గుడ్లు పడతా ఉంటాయి. ఆ గుడ్లు పెడతా ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే 2 క్లాన్ల సభ్యులు, కోడికి ఎదురుగా నిఖిల్ క్లాన్ ఉంది, కోడికి రైట్ సైడ్ ఏమో అభయ్ క్లాన్ ఉంది. ఎవరు గంపలు వాళ్ళకున్నాయి, ఏ క్లాన్ సభ్యులకి గంపలు ఆ క్లాన్కి. ఇదందరూ ఆ గుడ్లు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఆ గంపలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రొటెక్ట్ చేసే క్రమంలో వాటిని ఎక్కడ దాచకూడదు. బిగ్ బాస్ ఇలాంటి రూల్స్ పెడతాడు, దాచకూడదు, వాటి మీద పడకూడదు, హైడ్ చేయకూడదు, ఇలాంటివన్నీ పెడతాడు. అది గంపలోనే ఉండాలి. మరి గంపలోనే ఉంటే అవతల తీసుకెళ్ళిపోతాడు కదా అంటే అదే మరి గేమ్, అక్కడ అదే కావాలి. సో గంపలను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి మళ్ళీ గుడ్లు పట్టుకోవాలి. అంటే ఒక 6 ఉంటే 3 వచ్చి గుడ్లు పట్టుకోవాలి, 3 వచ్చి గంపలను ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో కోడి దగ్గర అంతమందిలో అన్ని చేతులు పెట్టి 2 గుడ్లు తెచ్చుకునే బదులు ఏదో గంప మీద అటాక్ చేస్తే 4-5 గుడ్లు వస్తాయి కదా అని తెలివిగా ఆలోచించిన అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ గంపల మీద అటాక్ చేస్తారు. ఆ గంపల మీద అటాక్ చేసే క్రమంలో వాళ్ళ అటాక్, వీళ్ళ డిఫెన్స్, ఆ డిఫెన్స్ అటాకింగ్గా మారి, వీళ్ళ అటాకింగ్ డిఫెన్స్గా మారి, డిఫెన్స్లు అటాక్లు డిఫెన్స్లతో ఫిజికల్ వైలెన్స్కి ఇది దారి తీసింది. సో ఇక్కడ ఏంటి అంటే మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా అక్కడ ఖచ్చితంగా ఫిజికల్ పవర్ వాడాలి. నేను ఒప్పుకుంటాను ఆ టాస్క్ని అలాగే ఆడాలని. కాకపోతే మనం ఎంత బలం వాడుతున్నాం, మనం ఎవరి మీద వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మన నేచరు, మన క్యారెక్టరు ఆడియన్స్ ముందు ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరికి ఎంత పవర్ ఉంది, ఎంత బలం ఉంది, ఎంత బలం లేదన్నది మనకి క్లియర్ కట్ ఐడియా ఉంది. సో ఎవరైనా తక్కువ బలం వాడినా మనం క్లియర్గా అర్థం చేసుకోగలం, వీడు తక్కువ బలమే వాడుతున్నాడు, వాడు కావాలంటే గట్టిగా చేయగలడు కానీ చేయలేదులే అని చెప్పి. సో అలా కాకుండా లిమిట్ దాటి చేస్తే మనకు ఖచ్చితంగా తెలిసిపోద్ది అది కూడా. అలాగే అమ్మాయి అబ్బాయి అని చెప్పి డిఫరెన్స్ ఉండదు. కానీ అమ్మాయిలు ఇక్కడ ఉమెన్ కార్డు ప్లే చేయకూడదు. అలా అని చెప్పి అబ్బాయిలు ఎంత బలం అబ్బాయిలకు వాడతామో అమ్మాయిల మీద వాడకూడదు. సో వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం వాళ్ళకి డిస్కంఫర్ట్ కలగకుండా వాళ్ళు చేయాలి. అలాగే అమ్మాయిలు కనుక అలాంటి డిఫరెన్సెస్ లేకుండా, జెండర్ డిఫరెన్స్ లేకుండా వాళ్ళు కలబడితే సో వాళ్ళని కూడా మనం డిఫెండ్ చేయొచ్చు, అదేం తప్పులేదు. మీరు చూస్తే కనుక ఒక ఫ్రేమ్లో నిఖిల్ మీద యష్మి హ్యాంగ్ అయ్యి వెళ్తుంది వెనకాల వీపు మీద. సో నబిల్ మీద నిఖిల్ మీద యష్మి మామూలు వస్తుంది, మళ్ళీ ప్రేరణ. సో గుడ్, నాకు అది నచ్చింది. ఏంటంటే ఉమెన్ కార్డు ఇవన్నీ ఆడకుండా వాళ్ళు ఆడొచ్చు. సో కాకపోతే ఏంటంటే నాకు నచ్చని పాయింట్లు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇంతకీ ప్రభావతి గారు ఏం చెప్పారంటే
ఏ క్లాన్ సభ్యులైతే నాకు ఎక్కువ ఎక్స్ని తిరిగిస్తారో వాళ్ళకి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తాను అన్నారు. అబ్బా ఎంత క్యూట్గా ఉంది వాయిస్. ఎవరి దగ్గర డబ్బింగ్ చెప్పించారు, అదే వాయిస్ ఓవర్ ఇప్పించారు. సూపర్గా ఉంది వాయిస్. లేదంటే ఆటోమేటెడ్ జనరేటెడ్ అంటారు, కంప్యూటర్ జనరేటెడ్ అంటారా ఏమో మరి. సో బాగుంది. సో అంటే ఈ ప్రత్యేక ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే, నిన్న మీకు మాట చెప్పాను, వీళ్ళు ఆహారం కోసం ఫుల్గా ప్రాణం పెట్టి ఆడారు, ఫుడ్ కోసం. నెక్స్ట్ వచ్చేది మనీ టాస్క్లు. బిగ్ బాస్ ప్లీజ్ దాంట్లో లైట్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. నేను చెప్పా మనీ టాస్క్లు డైల్యూట్ అయిపోతాయి దీనివల్ల అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేశారంటే ప్లాన్ మార్చాడు. సో మనీ టాస్క్లు కాకుండా ఈ కోడిగుడ్డు ఎగ్గులు టాస్క్లు పెట్టి ప్రత్యేక ప్రయోజనాలు అనగానే అవి ఏముంటాయో, సో అదేమన్నా మనకి ఫుడ్ వస్తుందో, లేదంటే ఇమ్యూనిటీ వస్తుందో, క్లాన్ చీఫ్ అవుతామో, లేదంటే మన క్లాన్కి అప్గ్రేడ్ వస్తుందో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రాణం పెట్టి ఆడతారు. ఇది గ్రూప్ గేమ్ అయినా అందులో ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువాలిటీ ఎస్టాబ్లిష్ అయ్యే గేమ్. సో సూపర్ గేమ్ ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే నబిల్, నిఖిల్, యష్మి ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం, ఫుల్ ఫైట్స్ ఆల్ అరౌండ్ జరుగుతున్నాయి. ఓం గారేమో పృథ్వీ కాలు పట్టుకొని లాగటం, దాని తర్వాత నిఖిల్ నబిల్ లాగటం, ఇవన్నీ చూస్తున్నాం. కాకపోతే ఒక్కచోట నాకు ఎక్కడ ప్రోమోలో ఓవర్ అనిపించింది. ఇది ఎపిసోడ్లో చూసినా కూడా ఇది ఓవర్గానే ఉంటుంది. ఇందులో ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది క్లియర్ తెలిసిపోతుంది. ఎందుకంటే పృథ్వీ ఓం గారి మెడ ఇలా పట్టుకొని ఇలా హ్యాండిల్ చేస్తూ ఇలా లాగి ఇలా వెనక్కి ఇసిరేసాడు. అది చాలా డేంజరస్. అంటే మెడకి అంటే ఇరిగిపోయింది అన్నది కాదు కానీ, బట్ అంత పవర్ పెట్టి అంత చేయటం అవసరమా అని అనిపించింది నాకైతే. సో ఆయన ఏమంటారంటే ఓం గారు నెక్కి ఇలా పట్టుకో అని చెప్పినప్పుడు కూడా నాకు కొంచెం భయంగా బాధగా కూడా అనిపించింది. లిటరల్లీ ఆయన షివర్ అవుతున్నారు. నెక్కిలా పట్టుకోక పృథ్వీ, నెక్కిలా పట్టుకోక పృథ్వీ అని చెప్తుంటే, పృథ్వీ అక్కడ నన్ను ఇద్దరు పట్టుకున్నారు అన్నది. ఈయన కూడా అక్కడ ఎవరో పట్టుకొని ఉంటారు. సో అది నేను అక్కడ మనకు రాంగ్ అయితే మనం రాంగ్ అని చెప్తాం, కానీ నువ్వు నెక్కి మాత్రం ఇలా పట్టుకోకంటే సో బాధగా అనిపిస్తుంది. విష్ణుప్రియ వీళ్ళందరూ ఏమో అయితే మీరు రావద్దు అంటే సోనియామో నబిల్ కూడా మమ్మల్ని ఇద్దరిని ఇలా లేపేసి పడేశాడు అని చెప్తున్నారన్నమాట. సో కొద్దిగా పృథ్వీ మనం కూడా చెప్పాను, పిఎం బస్తా అంత బాడీ ఉంది కానీ నిమ్మకాయ అంత తెలివితేటలు లేవని, కొంచెం ఇలాంటి విషయాల్లో పక్కన వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకోవాలి. ఓం గారిని ఒకవేళ తను లాగలేకపోయినా మనం అక్కడ అర్థం చేసుకోవాలి, పృథ్వీకి బలం ఉందరా, ఓం గారు పెద్ద అయినా కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి లాగట్లేదేమో, అంత బలం పెట్టే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిజంగా కండలు ఇవన్నీ మనకి అక్కడ అంత బలం చూపించాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి డిఫెండ్ చేయకుండా వదిలేమని కూడా చెప్పట్లా. ఆయనకి అంత బలం పెట్టి లాగాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన హట్ అవ్వకుండా కొంచెం బాడీ ఎక్కడ పట్టుకోవాలన్నది ఇంపార్టెంట్ అనమాట. బాడీ పట్టుకొని లాగచ్చు, చేతులు కాళ్ళు పట్టుకొని లాగచ్చు, మెడకాయ పట్టుకొని లాగేదండి. సో కనీసం ఆయన చెప్తున్నప్పుడు సరే సార్ నెక్స్ట్ టైం నేను కొంచెం బాడీ పట్టుకొని హ్యాండిల్ చేస్తాను అనుకున్నా, నన్ను లాగారు. సో అది కూడా చెప్పొచ్చు, నన్ను లాగారు అని. నేను ఇలా నన్ను లాగారు, నేను కూడా మిమ్మల్ని కొంచెం నన్ను కూడా కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుని హ్యాండిల్ చేయండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను, వచ్చేటప్పుడు మీరు కూడా చూసుకోండి, ఒకవేళ మీకు కనుక హెల్త్గా ఇదైతే కనుక రావద్దని. మొన్న ఎవరో నన్ను అడిగారు అనమాట, స్నేక్ నెయిల్స్ సారీ ఇదేంటిది నత్త, ఇంగ్లీష్ వర్డ్స్ రావన్నమాట. నత్త టాస్క్లో మీరు సోనియాని పొగిడారు, ప్రేరణని అయితే ఇంకా గట్టిగా పొగిడారు, నెక్స్ట్ నిఖిల్ని అయితే ఇంకా గట్టిగా పొగిడారు. పాపం ఆదిత్యం కోసం ఏం చెప్పలేదని. ఎందుకు చెప్పలేదని నాకు చెప్పాలనిపించలే. ఆయన ఎఫర్ట్స్ కనిపించట్లా నాకు. ఆయన ఆడతా అని చెప్పి వెళ్తాడు కానీ ఆయన సరిగ్గా ఆడట్లా. ఆయనకి సూట్ అవ్వని టాస్క్లు కూడా ఆయన ఆడుతున్నాడు. అది తోసేటప్పుడు ఆయన అసలు క్యాబేజీని చూడకుండా అబ్బాయి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు అసలు క్యాబేజీని కూడా చూడకుండా మీరు షివర్ అయిపోయి ఆ అబ్బాయి చెప్పాడు మీరు 100% ఇవ్వలేదండి అని. సో ఆయనకి సూట్ అవ్వని టాస్క్లు ఆడుతూ ఉన్నాడు. ఆయన సూట్ అయ్యే టాస్క్లు ఆడినా అందులోనూ కూడా కన్ఫ్యూజ్ అయిపోవడం, లేదంటే ఇరిటేట్ అయిపోవడం, ఏదో చేసి చేస్తున్నారు. అలాంటి పర్ఫార్మెన్స్లో ఉన్నప్పుడు మనం పొగడలేం. సోనియా ఎందుకు పోడానంటే సోనియా గివప్ ఇచ్చేసిద్ది అన్నారు, మరి ఈయన కూడా గివప్ అయ్యలేదు కదా అని చెప్పి కూడా క్వశ్చన్ అడిగారు. సోనియా విన్నింగ్ టీంలో ఉంది. నిజం చెప్పాలంటే ఆవిడ చాలా స్లోగా ఆడింది, బట్ స్టిల్ తను గివప్ అవ్వకుండా విన్నింగ్ కూడా ఉంది కాబట్టి తన ట్రై తను చేసింది కాబట్టి సోనియా బాగా ఆడింది. ప్రేరణ అయితే అందరికన్నా ఎక్కువ బాగా ఆడింది మాత్రం ప్రేరణ టాస్క్. ఎందుకంటే వాళ్ళు 1.5 కవర్ చేసేపాటికి వీళ్ళు హాఫ్ కూడా ఒకటి కూడా అవ్వకపోతే తిని మొత్తం కవర్ చేసుకొచ్చింది. సో అందుకోసం అని చెప్పి ఆయన ఎఫర్ట్స్ నాకు కనిపించలే. సో అందుకోసం ఆయన నేను పొగల. బట్ ఇందులో మాత్రం ఆయన గట్టిగా ఆడుతున్నారు, కనిపిస్తున్నారు. బాగుంటే మాత్రం ఎఫర్ట్స్, ఎవరి ఎఫర్ట్స్ బాగున్నా ఖచ్చితంగా మనం ఆయన గురించి పొగుడుతాం, ఆయన గురించి మాట్లాడతాం. సో విష్ణుప్రియ వీళ్ళందరూ రావద్దు అన్నారు. యష్మి అంటది అసలు టాస్కే పెట్టద్దని చెప్పండి బిగ్ బాస్కి, అక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుందని. నేను ఆడుతున్నా కదా, నేను అమ్మాయినే కదా అని. నాకు యష్మి ప్రేరణలో వచ్చే ఇదేంటంటే వీళ్ళు ఉమెన్ గార్డ్ తీరు, గేమ్ కోసం ఎంత దూరం వెళ్ళిపోతారు, ఎంతకైనా దిగిస్తారు, ఏదైనా చేస్తారు. అసలు అరుపులు కానీ గోల కానీ వీళ్ళంతా ఒకలా ఉంటుంది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ వీళ్ళు పక్కన వాళ్ళ మాటలతో కానీ చేతలతో కానీ ఎవరైనా హట్ చేస్తే అది కూడా రాంగే. బట్ తినేమంటుందంటే అక్కడ తగలద్దు ఇక్కడ తగలద్దు అంటే ఎవరో ఒకరు రైస్ చేసి ఉంటారు ఆ కన్సర్న్ని. సో ఇలాంటి గేమ్లో ఉమెన్ కార్డు కూడా తీయటం కష్టం, రాంగ్. ఎవరు తీసినా సరే, ఇంకా తీసారు లేదు మాకు తెలియదు కానీ తీస్తే మాత్రం రాంగ్. బట్ మనం మాత్రం ఈ టాస్క్లో కూడా నిన్నట్లాగే రచ్చరంబోలాగా ఉంటుంది. ఆ టీం రైట్ అని ఈ టీం రైట్ అని చెప్పి డిస్కషన్స్ ఉంటాయి. ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది నాకు. ఇది అతలకే ఒక సైడ్ ఏమో ఆడియన్స్ కంటెస్టెంట్స్తో కనెక్ట్ అయ్యారు, ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవట్లా వాళ్ళ కంటెస్ట్ వాళ్ళ ఫేవరెట్ ఎవరైనా అంటే అసలు అమ్మో నరికేస్తాం కొట్టేస్తాం బూతులే ఇంకా. సో గుడ్ షో పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడే గారి నన్ను తిడితే
సో షో పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం గుడ్. సో చాలా ఇంకా వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ మినిట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అది ఓకే. ఇంకో సైడ్ వీళ్ళు కూడా మారి ఇలాంటి టాస్క్లు పెట్టారు. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఈ టాస్క్ ఈవినింగ్ అయిన తర్వాత ఆయన నైట్ అయిన తర్వాత టాస్క్ని పాజ్ చేస్తాడు. చేసి ఏమంటాడు, మళ్ళీ ఇది రేపు పొద్దున్న మళ్ళీ రీస్టార్ట్ అయితే రెజ్యూమ్ అవుతుంది అని చెప్పి, కానీ ఈ లోపల ఆ గుడ్లుని కాపాడుకునే బాధ్యత మీదే అని చెప్తారు. అంతే, గుడ్లు తీయాలా వద్దా అని చెప్పడం. ఇంకా రాత్రి మొత్తం వీళ్ళు అటు ఇటు తెల్లారులు గత్తరగా ఉంటుంది. అలాగే ఈ గుడ్లు వేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే కొన్ని స్పెషల్ గుడ్లు ఉంటాయి. గోల్డెన్ ఎగ్ అని, సిల్వర్ ఎగ్ అని, ఇన్ఫినిటీ ఎగ్ అని, అది కూడా చెయ్య. సో అది లాస్ట్లో ఎప్పుడైనా వస్తుందేమో తెలియదు. సో దానికి ఒక పవర్స్ ఉండొచ్చు. గోల్డెన్ ఎగ్ ఈజ్ ఈక్వల్ టు 10x సమానం అని, లేదంటే గోల్డెన్ ఎగ్ ఓపెన్ చేస్తే అందులో ప్రత్యేక ప్రయోజనం, డైరెక్ట్ ప్రయోజనం ఉండొచ్చు. సిల్వర్ ఎగ్ అంటే ఎంతకు సమానం అని చెప్పి, రెడ్ ఎగ్, గ్రీన్ ఎగ్, ఇలా ఏ ఎగ్ తెల్లగా ఉండేది కాకుండా వెరైటీగా ఏది వచ్చినా కూడా ఇదే. కాకపోతే కొంచెం అంటే బిగ్ బాస్ కొన్నిసార్లు మాట మార్చే అవకాశం ఉంది. రెడ్ ఎగ్ వచ్చింది, ఆ టీం నేను గెలిపించకూడదు అనుకున్నాను, ఈ రెడ్ ఎగ్ డేంజర్ ఎగ్, దీంతో మీకు -10x అయిపోతాయి, అలాంటిది కూడా చెప్పొచ్చు ఆయన. సో ఏదైనా స్పెషల్ ఎగ్స్ మాత్రం వస్తాయి, వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఆ స్పెషల్ ఎగ్ని మాత్రం పట్టుకోవాలి. అలాగే స్పెషల్ ఎగ్ వచ్చిన వాళ్ళు కూడా గంపలో దాయకుండా దాన్ని కొంచెం లోపల ఎక్కడైనా దాచుకోవడం బెస్ట్. బిగ్ బాస్ ఏమంటాడో తర్వాత సంగతి. సో ఇది ఆ టాస్క్ కోసం నేను గమనించింది జరగబోయేది. నెక్స్ట్ ఏంటంటే హౌస్లో లైవ్లో ఏమైందంటే రేషన్ టాస్క్ ఒకటి జరిగింది. టాస్క్ ఇన్ ద సెన్స్ టాస్క్ ఏం కాదు. సో ఇద్దరు చీఫ్ని పిలిచి బిగ్ బాస్, సో లోపల నిఖిల్కి ఏమో యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ని పెట్టారు, ఈయనకేమో జనరల్ స్టోర్ని పెట్టారు. అంటే ఆయన డబ్బులు ఉన్నాడు కదా, టాస్క్లు గెలిచాడు కాబట్టి ఆయన డబ్బులు ఉన్నాడు కాబట్టి ఆయన సూపర్ మార్కెట్ లగ్జరీ ఐటమ్స్, ఈయన కొంచెం డబ్బులు లేనాడు కాబట్టి ఎంత దారుణంగా వేరియేషన్ చూపించారంటే నాకు తెగ వచ్చింది. లోపల ఈయనకి జనరల్ స్టోర్ పెట్టారా, పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఈయనకేమో బాస్కెట్లు, ఆయనకేమో గోను సంచులు పెట్టారు. అరే ఏందిరా మీరు, ఎంత జనరల్ స్టోర్ అయితే మాత్రం గోను సంచి పెట్టేదేరా బాబు మీరు, మీ అసలు అది చూపించే విధానం. సో ఇది డిఫరెన్స్ అనమాట, వీళ్ళు పేదోళ్ళు లేదంటే వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పి. ఈయనకి కొంచెం అన్ని చికెను మటన్ ఇవన్నీ పెట్టారు, వీళ్ళకి కొంచెం మినిమం ఐటమ్స్ పెట్టారండి, ఎగ్స్ ఇవన్నీ. సో నిఖిల్ వెళ్ళి మొత్తం దొల్లగొట్టాడు, అన్నీ చేశాడు కానీ ఒకటి మర్చిపోయాడు, అదేంటంటే టీ పౌడర్. కానీ కాఫీ పౌడర్ తెచ్చాడండి పాపం. ఒకే ఒకటి అడిగింది సీత రాగానే, టీ తెచ్చాడు, తెచ్చాడు, అబ్బా మర్చిపోయి అన్నాడు. ఆ సీత డిసప్పాయింట్. ఈయన ఉన్నవన్నీ ఎరుగుచ్చాడు. ఒక గంపలో బెండకాయలో ఏవో ఉన్నాయి, బీన్స్ ఏమన్నా వదిలేసి మిగతావన్నీ గంపలో ఉన్నవన్నీ ఎత్తి మొత్తం సంచిలో పోసి 2 గోను సంచులన్నా తెచ్చాడు. బంగాళదుంపలు, కూరగాయలు, వీళ్ళవన్నీ వెజిటబుల్స్ అనమాట ఎక్కువ. వాళ్ళేమో 4 కిలోలు చికెన్, 2 కిలోల మటన్, అంటే 4 ప్యాకెట్లు చికెన్, 2 ప్యాకెట్ల మటన్, పన్నీరు, గీ అన్నీ తెచ్చారు. అసలు వండుకుంటే తరగనంత అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, తీసుకొచ్చి హాల్లో పెట్టండి 2 వైపులా అన్నాడు. పెట్టారు. పెట్టంగానే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే లాస్ట్ టైం ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టాడు, ఎవరు గెలుస్తారో వాళ్ళకి మాత్రం రేషన్, మిగతాది స్టోర్ రూమ్లో పెట్టండి అన్నారు కదా. వీళ్ళు అలా వెయిట్ చేస్తున్నారన్నమాట, ఫింగర్స్ క్రాస్ అని. తీసుకోండి మీరే పండగ చేసుకుంటున్నాడు బిగ్ బాస్, అమ్మయ్య అని చెప్పి 100 రూపాయలు పిలుచుకున్నారు. కానీ ఎవరు దాన్ని కాపాడుకోవాలనుకున్నారు, వీళ్ళేమో దొంగతనాలు వద్దు అని హ్యాండ్ షేక్లు ఇచ్చుకున్నారు. ఏంద్రా దొంగతనాలు చేసుకుంటేనే కదరా 4 నామినేషన్లు వచ్చినాయి మొన్న, యష్మి మీద కానీ, సోనియా మీద కానీ, అభయ్ మీద కానీ. దొంగతనాలు వద్దంటే అలాగా. అందుకని నేను యష్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు. లేదు మనం గేమ్ ఆడాలని చెప్పి ఏదో చేస్తూ ఉంటారు. సో దొంగతనం చేయొద్దు అనుకున్నారు. దీని తర్వాత ఏమైంది, అప్పుడు వచ్చింది అసలైన ట్విస్ట్. ఏం చేశాడు అనుకున్నారు బిగ్ బాస్, అమ్మ అంతా ఫుడ్ ఇస్తే మీరు తినేసి పడుకుంటారు, అలా కాదని చెప్పి అందరినీ బయటికి పంపించి అవి కిందకి దించి కర్టెన్స్ వంటగదిలో ఒక టైమర్ ఫిక్స్ చేశాడు. 14 గంటలు టైం ఇచ్చాడు అనమాట. దేనికి ఇచ్చాడు 14 గంటలు అంటే, వచ్చే 7 రోజులు అంటే ఈ వారం అన్నాడు, 7 రోజుల వారం మీకు కిచెన్ యాక్సెస్లో ఉండేది ఈ 14 గంటలు మాత్రమే. అంటే అన్లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ టైం వండుకోవడానికి. ఆ మటన్ కుక్ అయ్యి కుక్కర్లో కుక్ అవడానికే 1 గంట పట్టిద్దేమో. సో అది మటన్కే 1 గంట అయిపోతే ఎలాగా. ఇందులో ఏంటంటే వెజిటబుల్స్ షాపింగ్ నుంచి వంటలు, గిన్నెలు క్లీన్ చేయడం అంతా కిచెన్ డ్యూటీ కిందకే వస్తుంది. గిన్నెలు క్లీన్ చేయడం ఉందో లేదో నా డౌట్ కానీ, సో వెజిటబుల్స్ షాపింగ్, కుకింగ్ అంతా దీని కిందకే వస్తుందని చెప్పాడు అనమాట. సో దానికి కూడా బెల్లు పెట్టాడు, గంట పెట్టాడు, మీరు వచ్చి కెమెరాకి చెప్పాలి, సో మేము కుకింగ్ స్టార్ట్ చేయబోతున్నాం, అదే మేము మాకు కిచెన్ యాక్సెస్ కావాలని చెప్తే కెమెరా టింగ్ అని కదిలిన తర్వాత అప్పుడు మీరు గంట కొట్టి టైమర్ స్టార్ట్ అవుతుంది, చేసుకోవాలి. అయిపోయినప్పుడు కూడా మళ్ళీ గంట కొట్టి మా పని అయిపోయింది ఇంకా ఆపేయండి అంటే టైమర్ ఆగిపోతుంది. సో అలా 14 hours ఇచ్చాడు. ఇప్పుడు 2 చీఫ్లు ఉన్నారు. ఎవరైనా నాకు అసలు అబ్బాయి తెలివైనడు అనుకున్నా కానీ అంత తెలివి తక్కువ అనిపించింది. అంటే ఆయన కూడా పాయింట్ ఉంది కానీ బట్ స్టిల్ నాకు నిఖిల్ పాయింట్స్ వ్యాలిడ్గా అనిపించినాయి. నిఖిల్ ఏం చెప్తాడంటే, ఒకసారి గంట కొట్టి ఒకేసారి స్టార్ట్ చేద్దాం, మీరు 2 పొయ్యలు తీసుకోండి, మేము 2 పొయ్యలు తీసుకుంటాము, ఒకేసారి స్టార్ట్ చేద్దాం, అయిపోద్ది, నా మటన్ ఉడుకుతూ ఉంటుంది, మీరు చేసుకోండి అని చెప్పి. అబ్బాయి ఏమంటాడంటే, అలా వద్దు, నాకు గంట ఇచ్చే నువ్వు గంట తీసుకో, అంటే 14 hours, నాకు 7 hours, నీకు 7 hours అంటే గంటలో నీకు అంటే 7 days అని చెప్పి లెక్కేసుకున్నారు. గంటలో నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కుక్ చేసేస్తావా? కూరగాయలు కట్ చేసే బయటకు అయిపోద్దిగా. ఎంత వీళ్ళు పేర్లో కట్ చేసి 6 కూర్చున్నా కూడా కష్టంగా సాగిద్ది ఇది. నిఖిల్ చెప్పేది వ్యాలిడ్గా అనిపించింది. 2 పొయ్యిలు 2 పొయ్యిలు వీళ్ళు తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అప్పుడు 2 hours వస్తుంది.
1 hour కాదు, పర్ డే 2 hours వస్తుంది. నిఖిల్ క్లాన్ మొత్తం ఇదే చెప్తుంటే అబ్బాయి నబీలు వీళ్ళందరూ వద్దు, గొడవలు అవుతాయి, నా పోయేది నీ పోయేది, ఈ గిన్నెది ఆ గిన్నెది అని చెప్పి గొడవలు అవుతాయి. అది ఒక పాయింట్ ఉంది కానీ బట్ ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దీంట్లో అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కదా, అలాగే ప్రతిదీ 2 ఉన్నాయంట. 2 కుక్కర్లు ఉన్నాయి, 2 ఆమ్లెట్లు వేసుకునే ఉన్నాయి. సో ఎవరిదాలు వాడుకుందాం, 2 టీలు పెట్టుకునే ఉన్నాయి, ఎవరిదాలు వాడుకుందాం, ఎవరిదాలు క్లీన్ చేసుకుందాం అని చెప్పి నిఖిల్ చెప్తున్నాడు. మొత్తానికి అవి ఫైనల్గా అగ్రీ చేసి సరే ఒకరోజు ట్రై చేద్దాము, ఏం జరిగితే చూద్దాము అని చెప్పి చెప్పాడు అనమాట. ఇందులో నాకు 2-3 పాయింట్లు ఏంటంటే, వాళ్ళిద్దరు నిఖిల్ అబ్బాయి డిస్కస్ చేసుకున్నాడు. మధ్యలో ఓం గారు వచ్చి స్టార్ట్ చేద్దాము, ఆకలేస్తుంది, తర్వాత అంటే ఒకరోజైనా ట్రై చేద్దామంటే మేము మాట్లాడుతున్నాగా మాట్లాడినండి అని చెప్పి అబ్బాయిని ఇంకా ఎవరిని అలాగే సీత వస్తే సీతని అలాగే ఎదురుగా పంపించాడు. వేరే సోనియా వచ్చి సోనియా కూడా చెప్తా ఉంటే అప్పుడు అబ్బాయి ఏం మాట్లాడాల, ఏంది అప్పుడు నీ కోపం రాలేదా ఏంటో. అబ్బాయి అలా అయితే ఈరోజు బై అబ్బాయికి ఈ వారం. సో ఓటింగ్ వీడియో కూడా చేశాను, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు కూడా చెప్పాను అనమాట. ఎవరు ఎంత టాప్లో ఉన్నారు ఏంటి అని చెప్పి దీనికి ముందు వీడియో ఉంటుంది చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి, లైవ్లో టాస్క్లు అవుతూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అందులో స్టోరీస్ కానీ లేదంటే అక్కడ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఆ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. సో లైవ్లో ఏదైనా జరిగితే మీకు తెలిసిద్ది, మీరు అప్పుడు లైవ్ చూడొచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంటే లైవ్ చెప్తూ ఉంటాను. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.